హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే డాక్ సినారియో బేస్డ్ క్వెషన్ వచ్చేసి కాలిక్యులేట్ వర్సెస్ కాలిక్యులేట్ టేబుల్. ఓకే. సో, నేను మన సినారియో ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు నేను కాలిక్యులేట్ అంటే ఏంటి? కాలిక్యులేట్ టేబుల్ అంటే ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, కొంచెం శ్రద్ధగా వినండి. సో దట్ మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. సో, మనకి మెయిన్‌గా ఈ క్వెషన్ ఎందుకు అడుగుతారంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి. ఎందుకంటే కాలిక్యులేట్ అండ్ కాలిక్యులేట్ టేబుల్ వినడానికి 2 ఒకేలా ఉన్నా బట్ వీటి తాలూకా ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, మీకు కాలిక్యులేట్ ఫంక్షన్ మీద ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఈ క్వెషన్ అయితే అడుగుతాడన్నమాట. ఓకే. సో, అందుకు మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలిక్యులేట్ అంటే ఏంటి? కాలిక్యులేట్‌ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే, మనకేదైనా సింగిల్ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకునేటప్పుడు మాత్రమే మనం కాలిక్యులేట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సేల్స్ గానీ, టోటల్ రెవెన్యూ గానీ, ఆర్ యావరేజ్ గానీ, సమ్ గానీ, మినిమమ్ గానీ, కౌంట్ గానీ, ఇలా ఏదైనా మనకి సింగిల్ వాల్యూని రిటర్న్ చేయాలనుకునేటప్పుడు మాత్రమే మనం కాలిక్యులేట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. వేరాజ్ కాలిక్యులేట్ టేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా ఒక టేబుల్‌ని రిటర్న్ చేయాలి అనుకునేటప్పుడు. ఓకే. మీకు అర్థమవుతుందా? కాలిక్యులేట్‌లో మనం సింగిల్ వాల్యూని, కాలిక్యులేట్ టేబుల్‌లో ఒక టేబుల్‌ని రిటర్న్ చేయడానికి. ఓకే. ఐ ఐ థింక్ ఇట్ విల్ గివ్ సమ్ కన్‌ఫ్యూజన్. నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఆఫ్టర్ దట్ మనం సినారియో బేస్డ్ క్వెషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఓకే. కొంచెం లెంతీ ఉంటుంది. కొంచెం శ్రద్ధగా వినండి. సో దట్ మీకు కొంచెం క్లియర్ కట్‌గా అర్థమవుతుందనమాట. సపోజ్ నేను ఒక మెజర్‌నయితే క్రియేట్ చేస్తున్నా. సో, ఇక్కడ నేనేం క్రియేట్ చేస్తానంటే కాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక మెజర్‌నయితే క్రియేట్ చేస్తున్నా. కాలిక్యులేట్ మెజర్. సో, కాలిక్యులేట్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేస్తున్నా. కాలిక్యులేట్ ఫంక్షన్, ఎక్స్‌ప్రెషన్, సమ్, కాలమ్ నేమ్, సేల్స్, రెవెన్యూ, బ్రాకెట్ క్లోజ్, కామా, సేల్స్, ఇయర్ ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు 2023. ఓకే. సో, లెట్ మీ గివ్ ఎంటర్. సో, వి హావ్ క్రియేటెడ్ కాలిక్యులేట్ మెజర్ బై యూజింగ్ కాలిక్యులేట్ ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక కేపీఐ కార్డ్ తీసుకుంటున్నా. కేపీఐ కార్డ్ ఎందుకు తీసుకున్నానంటే, మనం మెయిన్‌గా కాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేసేది ఓన్లీ సింగిల్ వాల్యూ కోసమే కాబట్టి, మనం ఓన్లీ కేపీఐ కార్డ్స్ తీసుకుంటున్నాం. సో, చూడండి మనకిక్కడ 8,000 అనే సింగిల్ వాల్యూ మాత్రమే ఇచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం కాలిక్యులేట్ టేబుల్‌ని యూజ్ చేద్దాం. సో, కాలిక్యులేట్ టేబుల్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా టేబుల్‌ని రిటర్న్ చేయాలి అనుకునేటప్పుడు మాత్రమే మనం కాలిక్యులేట్ టేబుల్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఐ యామ్ గో టు మోడలింగ్ నౌ. న్యూ టేబుల్. సో, టేబుల్ న్యూ ఇక్కడ నేను కాలిక్యులేట్ టేబుల్‌నైతే ఫంక్షన్‌ని అయితే యూజ్ చేస్తాను. కాలిక్యులేట్ టేబుల్ సేల్స్, కామా, సేల్స్ టేబుల్‌లో రెవెన్యూ, కామా, మన ఫిల్టర్ వచ్చేసి సేల్స్ టేబుల్‌లో ఉన్న ఇయర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 20, 2023. ఓకే. సో, లెట్ మీ గివ్ ఎంటర్ హియర్. సో, చూడండి మనకైతే ఒక కొత్త టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు మనం మన టేబుల్ వ్యూలోకి చూసుకున్నట్టయితే నార్మల్‌గా మనకి సేల్స్ టేబుల్‌లో ఏ ఇయర్స్ ఉన్నాయి? 2023 ఇయర్ ఉంది. అండ్ ఆల్సో 2024 ఉంది. అంటే మనకిక్కడ 2023, 2024 ఉంది. మనం ఇప్పుడు కాలిక్యులేట్ టేబుల్ ఫంక్షన్ యూజ్ చేసి ఓన్లీ చూడండి 2023 ఇయర్ రిలేటెడ్ వాల్యూస్ మాత్రమే మనం ప్రింట్ చేసాం. అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక టేబుల్‌ని ప్రింట్ చేసాం. నాట్ ఏ సింగిల్ వాల్యూ. అర్థమైంది కదా! సో, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతాడంటే, నాకు కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు ఇప్పుడు ఒక సింగిల్ వాల్యూ కావాలి. ఆ సింగిల్ వాల్యూనే నాకు బోత్ కాలిక్యులేట్ ఫంక్షన్‌ని యూజ్ చేసి కావాలి, కాలిక్యులేట్ టేబుల్‌ని యూజ్ చేసి కూడా కావాలి అని అంటారు. ఓకే. సో, ఇప్పుడు కాలిక్యులేట్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు. సింగిల్ వాల్యూనైతే మనకి రిటర్న్ చేస్తుంది ఇలా. కాలిక్యులేట్ టేబుల్ ఏం చేస్తుంది? మనకొక టేబుల్‌నైతే ఇలా ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూయర్ నాకు సింగిల్ వాల్యూ అడిగాడు. అంటే కాలిక్యులేట్ టేబుల్‌ని యూజ్ చేసి కూడా నాకు సింగిల్ వాల్యూ కావాలని అడిగాడు. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కాలిక్యులేట్ టేబుల్‌కి మనం సెపరేట్‌గా అనదర్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసుకుంటామండి. ఓకే. సో, అది ఎలానో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో, అగైన్ ఐ యామ్ సెలెక్టింగ్ న్యూ మెజర్. ఓకే. సో, మెజర్ న్యూ. ఓకే. సో, ఇక్కడ నేను సమ్ ఎక్స్ ఫంక్షన్ అయితే డిఫైన్ చేస్తున్నా. ఓకే. సమ్ ఎక్స్ టేబుల్. సో, ఏం టేబులు? మనం ఇక్కడ టేబుల్ అని ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మనం ఏదైనా ఎక్స్‌ప్రెషన్ అయినా ఇవ్వచ్చు.
సో, లెట్ మీ గివ్ అవర్ కాలిక్యులేట్ టేబుల్ ఎక్స్‌ప్రెషన్. సో, టేబుల్ సేల్స్, కామా సేల్స్ టేబుల్‌లో రెవెన్యూ అబ్బా! సేల్స్ టేబుల్ సారీ నాట్ రెవెన్యూ. సేల్స్ ఇయర్ ఈక్వల్స్ టు 2023, కామా సేల్స్ టేబుల్‌లో రెవెన్యూ అండ్ దట్స్ ఇట్. సో, చూడండి మనమైతే ఒక మెజర్‌నైతే క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు అగైన్ ఐ యామ్ సెలెక్టింగ్ అనదర్ కేపీఐ కార్డ్. సో, ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మెజర్‌మెంట్‌నైతే సెలెక్ట్ చేద్దాం. సో, చూడండి మనకి 8,000 అనే వాల్యూ అయితే వచ్చింది. సో, ఇక్కడ ఏం చేసాం మనం, నార్మల్‌గా బై డెఫినిషన్ ప్రకారం కాలిక్యులేట్ టేబుల్ అనేది మనకి ఓన్లీ టేబుల్‌నైతే రిటర్న్ చేయాలి. ఇట్స్ ఫైన్. సో, మనకి టేబుల్ అయితే రిటర్న్ అయింది. బట్ ఇంటర్వ్యూయర్ మనకి ఎప్పుడైతే నాకొక సింగిల్ వాల్యూ కావాలి బై యూజింగ్ కాలిక్యులేట్ టేబుల్ అని అడిగాడనుకోండి. సో, అప్పుడు మనం ఈ కాలిక్యులేట్ ఐ మీన్ ఈ మెజర్‌కి మనం బిఫోర్ దట్ ఒక సమ్ ఎక్స్ ఫంక్షన్ అయితే తీసుకోవాలనమాట. సో, ఈ సమ్ ఎక్స్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది ఇక్కడ సేల్స్ టేబుల్ అంటే 2023 ఇయర్‌లో ఉన్న సేల్స్ అండ్ దట్ పర్టిక్యులర్ రెవెన్యూ అనేది నాకు కాలిక్యులేట్ అవ్వాలి అని చెప్పేసి ఇది తీసుకుంటుందనమాట. సో, దట్ మనకి 8,000 వాల్యూ అనేది వచ్చిందనమాట. సో, ఇప్పుడు మన సినారియో వచ్చేసి కరెక్ట్ అయింది. సో, అదండి. ఈ విధంగా మనకి ఇంటర్వ్యూయర్ అడిగేటప్పుడు కాలిక్యులేట్ టేబుల్ అంటే ఏంటి? కాలిక్యులేట్ అంటే ఏంటి? సో, ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్తూ, సో, మనకి సినారియో ఇస్తే ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. సో, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కాలిక్యులేట్ టేబుల్ అండ్ కాలిక్యులేట్ మీద సో, నేను సెపరేట్ కామెంట్ అయితే చేయండి. ఐ విల్ మేక్ సెపరేట్ వీడియో. ఓకే. అండ్ థాంక్ యూ. సీ యూ. బై బై.